యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనములు. మరి ఎటువంటి పరిస్థితులు వచ్చినా, భూకంపం వచ్చినా, యుద్ధం వచ్చినా, మరి ఎటువంటి విపత్తులు వచ్చినా కూడా ఆత్మలో సిద్ధంగా ఉంటే, ఒకవేళ దేవుడు పిలిస్తే వెళ్ళిపోవడానికి పరిశుద్ధంగా, పవిత్రంగా జీవిస్తేనే దేవుని దగ్గరికి వెళ్తారు. పరిశుద్ధంగా, పవిత్రంగా జీవించుకున్నట్లయితే కనుక దేవుని దగ్గరికి ఎవరు కూడా, పరలోక రాజ్యానికి ఎవరు కూడా చేరుకోరు. యేసు రక్తం మీ పాపాలు కడుక్కుంటేనే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. లేని పక్షంలో ఎవరు కూడా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. మరి యేసు ప్రభుతో పరలోక రాజ్యంలో ఉండాలని ఆశిస్తే మీరు ఆయన రక్తంలో పాపాలు కడుక్కోండి. యేసు ప్రభువా, నన్ను క్షమించు, నా పాపాలను క్షమించు అని దేవుని దగ్గర ఒప్పుకోండి. చేసిన ప్రతి పొరపాటు పాపాలను ఆయన దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టండి. అప్పుడు మీకు యేసు ప్రభుతో ఉండే భాగ్యం, పరలోకంలో ఉండే భాగ్యం దొరుకుతుంది. అలా కాకుంటే కనుక మరి ఆ తర్వాత నిత్య నరకాగ్ని పాలవలసి ఉంటుంది. నరకం అంటే ఎవరికొకరు సాతాను కూడా చేయబడింది. నరకం అంటే నరకంలో తీసుకెళ్ళి ఎవరు వేరు. మరి బ్లాక్ హోల్ సిద్ధాంతం అనేది మీరు ఎంతమంది చదివి ఉంటారు. భూమి మీద ప్రతీది కూడా లోపల లాగేసుకుంటుంది. అది బ్లాక్ హోల్ సిద్ధాంతం. స్టీఫెన్ హాకిన్స్ గారు చెప్పిన మాట అది. ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. అటువంటి ఎవరైతే విడిచిపెట్టబడుతుంది, రెండో రాకడ వచ్చినప్పుడు విడిచిపెట్టబడిన ప్రతి ఒక్కరు కూడా మరి ఆ తర్వాత అంతమైనప్పుడు, భూమి అంతమైనప్పుడు ఆ బ్లాక్ హోల్ సిద్ధాంతం ప్రతి ఒక్క వస్తువు, ప్రతి ఒక్క మనిషి ఏదైనా సరే మరి ఆ భూమి యొక్క లోపలికి ఆ అగ్నిగుండంలోకి వెళ్ళిపోతుంది. ఇన్నర్ కోరు అంతా కూడా మండుచున్న అగ్ని తెలుసుకుని ప్రతి ఒక్కరు కూడా దేవుడి మాట మీద ఏం ఆశించిన కాక ఆమేన్.